కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. कुछ समय हम वचनों का ध्यान करेंगे. వాక్య ధ్యానం కొరకు आज के वचन के लिए ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों की पुस्तक 4వ అధ్యాయం इसका 4वां अध्याय 26వ వచనాన్ని మనం చదువుకుందాం. और इसका 26वां वचन हम पढ़ेंगे. क्रोध तो करो पर पाप मत करो, सूर्य अस्त होने तक तुम्हारा क्रोध ना रहे. హల్లెలూయా. हालेलुया. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ ప్రాంతంలో ఉన్న సంఘానికి పత్రికను రాస్తూ ఉన్నాడు. प्रेरित पौलुस इफिसियों की कलीसियाओं को ये पत्री लिखता है. ఆయన వారికి ఎన్నో హెచ్చరికలను ఇస్తూ वो उन्हें बहुत सारी चेतावनी देते हुए ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. एक मुख्य बात के बारे में यहाँ पर वो बताते हैं. 26వ వచనంలో చూస్తే 26वें वचन में अगर हम देखेंगे, కోపపడుడి కానీ क्रोध तो करो పాపము చేయకుడి అని అంటా ఉన్నాడు. पर पाप मत करो, ऐसा ये कहते हैं. ఇక్కడున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. यहाँ पर बैठे हुए आप लोगों से हम एक प्रश्न पूछते हैं. ఇక్కడున్న వారిలో మేము కోపపడతాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? यहाँ पर बैठे हुए कोई आप ये कह सकते हैं कि मैं क्रोध करता हूँ? కోపపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? गुस्सा होने वाले कोई है? అందరికీ ఉంది అలవాటు. सभी को आदत है. అర్థమవుతుందా? आपको समझ में आ रहा है? కోపము వస్తుందా మీకు రాదా? आपको गुस्सा आता है कि नहीं आता है? అది తప్పా కాదా? ये गलत है या सही है? కోపపడడం తప్ప? गुस्सा करना गलत है. మనం చదువుకున్న వచ్చిన భాగంలో ఏమనుంది? और हमने जिन वचनों को पढ़ा है उसमें क्या लिखा है? కోపపడుడి क्रोध तो करो అని అంటుంది. ये कह रहा है. బైబిల్ చేయమన్నది చేసినప్పుడు అది తప్పు కాదు కదా. और यहाँ पर कहा है करो, तो ये करना कोई गलत नहीं. మరి మీరు తప్పని ఎలా అంటున్నారు? तो आप गलत है ऐसा कैसे थे? కోపపడుడి. क्रोध तो करो. సో మనం అందరం కోపపడుతున్నాం. तो हम सब लोग गुस्सा करते हैं. ఒక దినమంతట్లో एक पूरे दिन में ఏదో ఒక సందర్భాన్ని బట్టి किसी ना किसी संदर्भ में ఏదో ఒక రీతిలో మన కోపాన్ని వ్యక్తపరుస్తాం. किसी ना किसी प्रकार से हम क्रोध दिखाते हैं. అయితే బైబిల్ అంటున్న మాట ఏంటంటే, लेकिन बाइबल ये कहता है కోపపడుడి क्रोध तो करो కానీ పాపము చేయకుడి. लेकिन पाप मत करो. ఈ రెండింటిని విభజించి మన జీవితంలో కొనసాగించటం చాలా కష్టం. और इन दोनों को अलग करके हमारे जीवन में इसका पालन करना बहुत मुश्किल है. మనకందరికీ కోపపడడం అలవాటు. हम सब लोगों को गुस्सा आना या साधारण बात है. ఆ కోపముతో పాటు పాపము చేయడం కూడా అలవాటు. और उस क्रोध के साथ पाप करना भी हमारी आदत है. ప్రతి మానవుని జీవితంలో కూడా हर मनुष्य के जीवन में भी ఏదో ఒక పరిస్థితిని బట్టి ఈ కోపాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటాను. किसी ना किसी परिस्थिति में गुस्सा दिखाता है. ఉదయం లేచిన దగ్గర నుండి जो जब सुबह उठता है तब రాత్రి పడుకునేంత వరకు, जब रात तक वो सोता है तब तक ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ना जाने कई परिस्थितियों का हम सामना करते ఎంత हैं. మనం ప్రశాంతంగా ఉండాలనుకున్నా, हम सोचते हैं कि मैं बहुत शांत रहूं, కోపమును ఎంత అణుచుకోవాలనుకున్నా, हम गुस्से को बर्दाश्त करना चाहते हैं, फिर भी ఏదో ఒక సందర్భాన్ని బట్టి మరలా తిరిగి కోపం తెచ్చుకుంటూనే ఉంటాను. किसी ना किसी संदर्भ में फिर से हमें गुस्सा आ जाता है. పైగా మనము కోపపడేటట్టుగా చేయడానికి మన చుట్టూ చాలా మంది ఉంటారు. और हम जल्दी गुस्सा हो जाए ऐसा करने के लिए बहुत सारे लोग हमारे पास होते हैं. ఇంట్లో వాళ్ళు కోపం రేపుతా ఉంటారు. घर के लोग हमें गुस्सा दिलाते हैं. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు కోపం రేపుతా ఉంటారు. जब हम काम पर जाते हैं वहाँ के लोग हमें गुस्सा दिलाते हैं. రోడ్డు మీద ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎన్నో సార్లు కోపం తెచ్చుకుంటా ఉంటాం. और सड़क के मार्गों से जब हम चलते हैं बहुत बार हमें गुस्सा आ जाता సో है. ఇలా ఎన్నో సార్లు మానవునికి కోపం వస్తూనే ఉంటుంది. सो इस कई प्रकारों से मनुष्य को गुस्सा आता रहता है. అయితే ఆ కోపమును వ్యక్తపరిచే విధానము చాలా ప్రాముఖ్యమనమాట. और उस गुस्से को आप किस प्रकार से बताते हैं ये बहुत मुख्य बात है. కోపపడడమే ఒకవేళ పాపము అని అనుకుంటే, अगर गुस्सा करना ही ये पाप है तो బైబిల్లో చాలా మంది కోపపడిన వాళ్ళు ఉన్నారు. और बाइबल में बहुत लोग हैं जिन्होंने क्रोध किया है. అప్పుడు వాళ్ళు కూడా మనకులాగా పాపం చేసిన వారు అవుతారు. और वो भी हमारे समान पाप किए हुए मनुष्य बनते हैं. కానీ బైబిల్లో కొన్ని సంఘటనలు మనం చూస్తే, लेकिन बाइबल में कुछ घटनाएं हैं जिन्हें अगर हम వారు देखते हैं, మనలాంటి బలహీనతలు కలిగిన వారే, वो भी हमारे समान कमजोर मनुष्य है. మనలాగానే అనేక సంఘటనలను వారు ఎదుర్కొన్న వాళ్ళే. हमारी तरह ही उन्होंने भी बहुत सारे घटनाओं का మన सामना किया వలనే है. వారు కూడా కోపమును చూపించిన వారే. और हमारे समान ही उन्होंने क्रोध दिखाया है. కానీ ఆ కోపములో వారు పాపమునకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. लेकिन उस क्रोध में उन्होंने कहीं पर भी पाप को जगह नहीं दी. బైబిల్లో యేసుక్రీస్తుని గురించి ఒక సంఘటన
వ్రాయబడి ఉంది. बाइबल में यीशु मसीह के बारे में एक घटना लिखी है। యోహాను సువార్త 2వ అధ్యాయము యోహాन रचित सुसमाचार इसका दूसरा अध्याय 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. और इसके 15वें वचन को हम एक बार అక్కడ पढ़ेंगे। యేసుక్రీస్తు చేసినటువంటి ఒక పని వ్రాయబడి ఉంది. वहाँ पर यीशु मसीह ने एक काम किया है, वो लिखा है। ఒకరోజు యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు एक दिन यीशु मसीह जब वो मंदिर में गए थे ఆయన మందిరములో ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా और मंदिर में जो लोग हैं वो परमेश्वर की आराधना करने की बजाय వ్యాపారం చేసుకుంటా वो ఉన్నారు. व्यापार कर रहे थे। మనీ ఎక్స్చేంజ్ జరుగుతా ఉంది అక్కడ. वहाँ पर पैसों की अदला बदली हो रही थी। బిజీగా సంపాదించుకుంటూ ఉన్నారు కానీ దేవుణ్ణి గురించి ఆలోచించేవారు లేరు అక్కడ. वो कारोबार में व्यस्त होकर पैसा कमा रहे थे, लेकिन परमेश्वर की ओर उनका ध्यान नहीं था। ఆ స్థితి చూడగానే యేసుక్రీస్తుకి కోపం వచ్చేసింది. और उस स्थिति को देखते ही यीशु मसीह को क्रोध आ गया। ఆయన ఏం చేశాడో చూడండి. और उसने क्या किया देखिए। 2వ అధ్యాయము दूसरा अध्याय 15वां 14వ వచనం నుండి చదవండి. 14वें वचन से हम पढ़ेंगे। उसने मंदिर में बैल, भेड़ और कबूतर के बने बेचने वालों और सरफराओं को बैठे हुए पाया। तब उसने रस्सियों का कोड़ा बांधकर सब भेड़ों और बैलों को मंदिर से निकाल दिया और सराफों के पैसे बिखेर दिए और पिंडों को उलट दिया और कबूतर बेचने वालों से कहा, इन्हें यहाँ से ले जाओ, मेरे पिता के घर में मेरे घर को व्यापार का घर मत बनाओ। ఇక్కడ యేసుక్రీస్తు చేసిన పని కోపాన్ని వ్యక్తపరిచినట్ట కాదంటారా? यहाँ पर जो यीशु मसीह ये काम करते हैं, उन्होंने गुस्सा दिखाया नहीं అక్కడ दिखाया। జరిగిన సంఘటన చెప్తాను. वहाँ पर जो घटना हुई है उसे बताते हैं। ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపారపు స్థలముగా మారిపోయింది. और वो सारा प्रांत व्यापार का एक बाजार ऐसा बन गया था। దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలు డబ్బు సంపాదనలో పడిపోతే యేసుక్రీస్తుకి కోపం వచ్చేసింది. और जिन लोगों को परमेश्वर की आराधना करना है वो लोग पैसा कमा रहे थे, इसलिए यीशु मसीह को गुस्सा आया। వెంటనే కొన్ని త్రాళ్లను తీసుకుని और तुरंत ही उन्होंने कुछ रस्सियों को लिया వాటితోటి కొరడాలు చేసి అక్కడ ఉన్న పశువులన్నిటిని బయటకు దొలేశాడు. और उसे कोड़ा बनाकर सारे पशुओं को वहां से भगा అక్కడ दिया ఉన్న బల్లలన్నిటిని కిందకు పడేశాడు. और वहां के जो टेबल थे उस सबको गिरा दिया। అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, और वहां के लोगों से वो कहता है, ఇది నా తండ్రి యొక్క మందిరము, ये मेरे पिता का मंदिर है మీరు దాన్ని వ్యాపారపు గృహంగా మార్చేశారు. और आपने इसे व्यापारियों की खो बना दिया है। ఇక్కడ నుంచి వీటన్నిటిని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి వారిని గద్దించి పంపించేయాల్సి और इन వచ్చింది. सभी को यहाँ से लेके जाओ, ऐसा कह के उन्हें चेतावनी देकर बताना पड़ा। యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య जब చేస్తున్నప్పుడు यीशु मसीह संसार में वो प्रचार कर रहे थे, ఆయనకి కూడా కోపం తెప్పించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. उनको भी क्रोध आए, ऐसे कुछ संदर्भ थे। యేసుక్రీస్తు కోపపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. यीशु मसीह ने क्रोध किया, ऐसा भी संदर्भ है। కానీ ఆ కోపములో लेकिन उस क्रोध में ఒక్క చెడ్డ మాట కూడా ఆయన మాట్లాడలేదు. उन्होंने एक बात भी बुरी नहीं बोली, ఎవరిని కూడా దుర్భాషలాడలేదు. किसी को भी दुर्भाषा से उन्होंने बात नहीं की, ఎవరితోటి కూడా ఆయన కలహం పెట్టుకోలేదు. किसी से भी उन्होंने वाद विवाद नहीं किया। జస్ట్ అక్కడ తప్పు చేయు వారందరినీ గద్దించి విడిచిపెట్టేశాడు. और वहां पर जिन्होंने गलती की है उन्हें चेतावनी देकर छोड़ दिया। ఈ రోజు మన జీవితంలో కూడా కోపం రావడం సహజమే. आज हमारे जीवन में क्रोध आना एक साधारण बात है। ఈ భూమి మీద కోపము లేని మానవుడు అంటూ ఎవరు ఉండరు. इस संसार में ये क्रोध नहीं है, ऐसा कोई मनुष्य नहीं है। ప్రతి మానవునికి కోపం వస్తుంది. हर मनुष्य को क्रोध आता है। అయితే లోకంలో ఉన్న ప్రజలకి కోపం వచ్చినప్పుడు जब संसार के व्यक्ति को क्रोध आता है, ఆ కోపంలో వారు ఏదైనా చేయగలుగుతారు. उस क्रोध में वो कुछ भी करता है। వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, व्यर्थ बातें बोलता है, చెడ్డ మాటలతో ఎదుటి వారిని దూషిస్తారు, बुरे बातों से अगले वाले व्यक्ति पर दोष लगाता है, కొంతమంది జగడాలు చేస్తారు, और कुछ लोग मारपीट कर लेते हैं, మరి కొంతమంది హత్యలు చేసిన సందర్భాలు కూడా और ఉన్నాయి. कुछ लोग हैं जो हत्या कर देते हैं। సో ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఈ రోజు లోకంలో కనబడతా ఉన్నాయి. और ऐसे कई परिस्थिति हमें संसार में देखने को मिलते हैं। మరి దేవుని వాక్యమే కోపపడండి అని చెప్తుంది కదా. लेकिन परमेश्वर का वचन कहता है क्रोध तो మరి करो। ఇక కోపపడడంలో వచ్చే నష్టం ఏముంది అనుకుంటాను. तो क्रोध करने में नुकसान क्या है, ऐसा हम सोचते हैं। కేవలము కోపపడుడి అన్న ఒక్క వచనాన్ని మనం తీసుకుంటే నష్టపోయినట్లే. केवल क्रोध करो इस वचन को हम देखते हैं तो हम नष्ट उठाते हैं। అందుకే ఏం చేయాలంటే इसलिए हमें क्या करना है, కోపాన్ని వ్యక్తపరచాలి. क्रोध को तो दिखाना है, కానీ ఆ కోపము పాపముగా మారక మునిపే ఆ స్థలంలో నుండి మనం వెళ్ళిపోవాలి. लेकिन वो क्रोध पाप में ना बदल जाए, इसलिए हमें उस जगह से निकल जाना है। కానీ చాలా సార్లు అదే స్థలంలో ఉండి మన కోపమును పాపముగా మార్చేసుకుంటాం. और बहुत समय हम ऐसा करते हैं, उसी जगह पर रहकर अपने क्रोध को हम पाप में बदल देते हैं। ఇంకొక భక్తుని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. और एक भक्त के बारे में आपको मैं
याद दिलाता हूं। మోషే అని ఒక భక్తుడు ఉన్నాడు. मूसा नाम का एक भक्त है ఆయన ఇజ్రాయేలు ప్రజలందరినీ నడిపించే నాయకుడిగా నియమించబడ్డాడు. और वो इजराइल की सारी प्रजा को चलाने वाला नायक बना था। వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. जब वो रेगिस्तान की यात्रा में थे वहां पर एक घटना घटी ప్రజలు నీళ్లకి దాహం వేసి వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారట. और सारे लोग जो है प्यास के लिए, पानी की प्यास के लिए वो तड़प के चिल्ला रहे थे మాట మాటికి మోషే మీద సనుగుతా ఉన్నారు. और वो बात बात पे मूसा पर कुड़कुड़ाने लगे थे। మోషేకి చాలా కోపం వచ్చేసింది. मूसा को बहुत क्रोध आया వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన और చేస్తున్నాడు. जाकर परमेश्वर से प्रार्थना कर रहा है, ప్రభు వాళ్ళకి నీళ్లు కావాలంట నాయన. प्रभु उनको पानी चाहिए। వెంటనే దేవుడు అన్నాడు, వెళ్ళి అక్కడ ఉన్న ఒక రాయితో నువ్వు మాట్లాడు అని అన్నాడు. और परमेश्वर ने कहा वहां पर एक पत्थर है तो उससे बात कर। మాట్లాడమని దేవుడు చెప్తే और परमेश्वर ने कहा तो उससे बात कर। మోషే తన కర్రతోటి ఆ బండను కొడతాడు और అన్నమాట. मूसा जो है उसने अपनी लकड़ी लेकर उस पत्थर पे मारा। దేవునికి ఆ సంఘటన చాలా కోపాన్ని और తీసుకొని परमेश्वर వచ్చింది. को इस घटना से बहुत क्रोध आया। నేను మాట్లాడమంటే मैंने तुझसे कहा तू बात నువ్వు कर, ఎందుకు వెళ్ళి ఆ కర్రతో కొట్టావు? तूने क्यों लकड़ी से उसे मारा? నువ్వు నా మీద తిరుగుబాటు చేశావు. तूने मुझ पर बलवा किया है, నేను इसलिए చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించలేదు जैसा मैंने कहा तूने वैसा नहीं किया। అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. ऐसा कह के परमेश्वर उनसे बात करता దీనిని है। గురించే కీర్తనల గ్రంథంలో రాసేటప్పుడు और इसी के बारे में जब भजन संहिता में लिखा गया మరొక है వివరణ అక్కడ ఇవ్వబడింది. और एक विवरण यहाँ पर दिया गया है। 106వ కీర్తన 106 भजन 33వ వచనం చూడండి. और इसका 33वां वचन हम देखेंगे। क्योंकि उन्होंने उसकी आत्मा से बलवा किया, तब मूसा बिन सोचे बोल उठा। చాలు. అక్కడ రాయబడిన మాట ఏంటనంటే वहां पर ये बात लिखी है, ఆ ప్రజలు మోషేని బాగా విసికించినందున वो लोग जो है मूसा के ऊपर बहुत कुड़कुड़ाने लगे थे, మోషేకి చాలా इसलिए కోపం వచ్చేసింది. मूसा को बहुत गुस्सा आया ఆ కోపంలో और उस क्रोध में తన నోటితో పలకకూడనటువంటి ఒక మాటను పలికేశాడు. और अपने मुंह से उन्होंने जो बात नहीं कहनी थी वो उन्होंने कह दी। కోపపడడం తప్పు కాదు, क्रोध करना पाप नहीं है, కానీ ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు लेकिन जब क्रोध आता है तो अब हम कैसा रवैया दिखाते हैं वो అది దేవుడి లెక్కలోనికి తీసుకుంటాడు. वो परमेश्वर हिसाब में लेता మోషే है। చాలా మంచి భక్తుడు, मूसा एक बहुत अच्छा भक्त था, మంచి సాక్ష్యమును పొందినవాడు. उसकी अच्छी गवाही थी, కానీ लेकिन మోషే జీవితంలో కూడా కోపం వచ్చినప్పుడు मूसा के जीवन में भी जब क्रोध आया తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు, उसने अपनी पवित्रता को नहीं తన बचाया, భక్తిని నిలుపుకోలేకపోయాడు, अपनी भक्ति को वो नहीं संभाल पाया, తనను తాను కంట్రోల్ वो చేసుకోలేకపోయాడు. अपने आप पर नियंत्रण नहीं कर पाया తన నోటితో వ్యర్థమైన మాట ఒకటి और పలికేశాడట. उसने अपने मुंह से एक व्यर्थ बात बोल दी। ఇక దేవుడు కోపంతో అంటున్నాడు, और परमेश्वर गुस्से से ये कहता है, నువ్వు నా మీద తిరుగుబాటు చేశావు గనుక तूने मुझसे बलवा किया है, इसलिए నీవు కనాను రాజ్యంలోనికి ప్రవేశించటానికి అవకాశం లేదు అని దేవుడు ఆయనకి శిక్షణ విధించాల్సి तू వచ్చింది. कनान देश में तू प्रवेश नहीं कर सकता, ऐसा कह के परमेश्वर ने उसे शिक्षा दी। సో ఈ రోజు మన జీవితంలో కూడా आज हमारे जीवन में भी రెండు సాక్ష్యాలని ఈ రోజు మనం విన్నాం. दो गवाही को हमने सुना है। యేసుక్రీస్తు కోపపడ్డాడు, यीशु मसीह ने क्रोध किया, మోషే కూడా కోపపడ్డాడు. मूसा ने भी क्रोध किया। యేసుక్రీస్తు పాపం లేనివాడుగా ఉన్నాడు, यीशु मसीह बिना पाप का है మోషే తన జీవితంలో పాపమును కలిగి ఉన్నాడు. और मूसा ने अपने जीवन में पाप किया है। ఈ రోజు మన జీవితంలో కూడా आज हमारे जीवन में भी కోపపడే సందర్భాలు చాలా ఉంటాయి. क्रोध करे ऐसे संदर्भ बहुत सारे होते అయితే हैं మనకు ముందుగానే తెలుస్తుంది ఇక్కడ ఏదో సమస్య ఆరంభమయ్యేటట్టుంది. और हमें पहले ही मालूम होता है कि यहाँ पर कुछ समस्या होने वाली है। తెలియగానే మనం చేయాల్సిన పని ఏంటంటే और जब हमें मालूम होता है हमें एक काम करना है, ఈ కోపము నాలో పాపముగా మారక మునిపే ये क्रोध मेरे अंदर पाप ना बन जाए, इसलिए నేను జాగ్రత్త పడాలి, हमें सावधान रहना నా है, నోటిని నేను కాపాడుకోవాలి, अपने मुंह को मुझे नियंत्रण में रखना ఈ है స్థలము నుండి నేను దూరంగా పారిపోవాలనే ఆలోచన మనకు రావాలి. और इस जगह से मुझे दूर जाना है, ऐसा विचार हमें आना चाहिए, లేదంటే మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. वरना हम वहां पर नुकसान उठाते ఎందుకంటే हैं। మనకి కోపం వచ్చినప్పుడు क्योंकि जब हमें क्रोध आता है, సాతాను కూడా ఏం చేస్తాడనంటే शैतान भी क्या करता है कि మన చేత పాపమును చేయించటానికి ప్రయత్నాలు చేస్తాడు. वो हमसे पाप कराने के लिए वो प्रयत्न करता है, పక్క నుండి మాటి మాటికి ఆ సంఘటన జ్ఞాపకం చేస్తా ఉంటాడు. वो बाजू से हमें बात बात के लिए वो संदर्भ याद दिलाता है, ఎదుటి వారి మీద ద్వేషమును లేవనెత్తుతూ ఉంటాడు. अगले व्यक्ति के ऊपर हमें क्रोध दिलाने के लिए उकसाता है। మాటి మాటికి ఆ లోపమును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు और बात बात में जब हम उस बात के लिए विचार करते हैं మనకి తెలియకుండానే మనలో కోపం పెరిగిపోతుంది. तो हमारे अनजाने में हमारे अंदर क्रोध बढ़ जाता ఆ है కోపము వలన మనం ఏదో ఒక పొరపాటు చేస్తాం. और उस क्रोध के द्वारा हम कोई ना कोई गलती करते हैं। అలాంటి నష్టము జరగకుండా ఉండాలంటే ऐसा नुकसान ना हो इसलिए
అక్కడ పాపము జరిగేటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోవడం और जिस నేర్చుకోవాలి. जगह पर पाप होने वाला है उस जगह से हमें दूर भागना सीखना అక్కడే होगा। ఉన్నామంటే నష్టపోతాం. अगर वहीं पर रहेंगे तो नुकसान होगा, అందుకే వెంటనే ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం और నేర్చుకోవాలి. इसलिए तुरंत उस जगह को छोड़कर भागना ही हमें కొంత सीखना సమయం होगा। గడిచిన తర్వాత कुछ समय बीतने के बाद ఆ కోపము చల్లారిపోయిన తర్వాత వచ్చినప్పుడు అది నష్టంగా మారకుండా ఉంటుంది. जब वो क्रोध शांत हो जाएगा तब हम वापस आएंगे तो वो नुकसान नहीं होगा కానీ हमारा। మనకున్న అలవాటు ఏంటనంటే लेकिन हमारी आदत ये होती है, అక్కడనే ఉంటాం, हम वहीं पर रहते हैं, అక్కడనే పాపం చేస్తాం. वहीं पर पाप करते हैं, పాపము జరిగిన తర్వాత బాధపడతాం. और पाप होने के बाद हम दुख उठाते हैं। అయ్యో నేను అలా మాట్లాడకపోయి ఉంటే अरे బాగుండేది, मुझे ऐसा नहीं बोलना चाहिए था, నేను ఇలా చేయకపోయి ఉంటే अरे బాగుండేది, मुझे ऐसा नहीं करना నేను चाहिए ఇలా था, అనకపోయి ఉంటే अरे బాగుండేది. मुझे ऐसा नहीं बोलना चाहिए था। ఆలోచన చేయండి. एक बार विचार कीजिए, పాపము జరిగిన తర్వాత మనం బాధపడడం వలన ఉపయోగం ఏం లేదు. पाप होने के बाद हम अफसोस करने से क्या फायदा होगा? మనకు ముందే తెలుసు అక్కడ నష్టం జరుగుతుందని. हमें मालूम है कि वहां पर नुकसान होने वाला है, అలాంటప్పుడు అది జరగక మునిపే మనం మెలకువతోటి వ్యవహరించడం और నేర్చుకోవాలి. अगर ऐसा है तो हमें जागरूक होकर वहां पर अपना रवैया दिखाना అసలు है। ఒక మానవునికి కోపం ఎందుకు వస్తుంది? मनुष्य को क्रोध क्यों आता है? అసలు కారణాలు ఏంటి? असल कारण क्या होते हैं? ఎక్కడున్నా మీకు కూడా కోపం వస్తుంది కదా. यहाँ पर आप है, आपको भी क्रोध आता है ना? మీకు కోపం రావడానికి గల కారణాలు ఏంటి చెప్పండి. आपका क्रोध आने का कारण क्या है बताइए? ఎందుకు కోపం వస్తుంది మీకు? क्यों क्रोध आता है? कारण बताइए। మీకు కోపం రాదా అసలు? आपको क्रोध नहीं आता? వస్తుందా? आता है। ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? क्यों आता है? कारण क्या है? మనం ఎవరికైనా ఏదైనా ఒకటి చెప్పాం అనుకోండి, अगर हम किसी को कुछ बोलते हैं అలా చెప్పేటప్పుడు మనకుండే ఆలోచన ఏంటనంటే, और जब हम उसे बोलते हैं तो हमारा विचार होता నేను है, మీకు ఏది చెప్తున్నానో మీరు అది వినాలంతే. मैं जो भी तुझे बोलूं तुझे करना है, నేను చెప్పింది వినకుండా మీరు నన్ను వ్యతిరేకించారు అనుకోండి, और जो मैं बोलूं तू नहीं करके मेरा विरोध करेगा, నేను చెప్పిన దానికి మీరు లోబడట్లేదు అనే ఆలోచన వచ్చేస్తుంది. और मैं जो कह रहा हूं उसका आप अधीन नहीं हो रहे, ऐसा विचार हमें आता है, అలాంటి టైంలో కోపం ఎక్కువ వచ్చేస్తుంది और మనకి. ऐसे समय में क्रोध आ जाता అది है। ఫ్యామిలీలో కానివ్వండి, ये परिवार में हो, ఫ్యామిలీలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు और అనుకోండి, परिवार में पति पत्नी दोनों है, सोचिए। భర్త అనుకుంటాడు पति सोचता है నేను ఏం చెప్తే అది నువ్వు లోబడాల్సిందే, मैं जो भी कहूं तुझे सुनना है, నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అంతే. मैं जो बोलूंगा तुझे करना है, ఎందుకంటే నేను పతిని నువ్వు పత్నివి. क्योंकि मैं पति हूं तू पत्नी है। అంటే భార్య ఎప్పుడూ తక్కువే కాబట్టి నువ్వు చెప్పింది వినాలంతే. यानी कि पत्नी हमेशा कम है इसलिए उसे सुनना ही है। నువ్వు నాకు ఎదురుగుండా మాట్లాడవనంటే నీకు దెబ్బలు పడతాయి ఇక. अगर तू मुझे उल्टा जवाब देगी तो तुझे मार पड़ेगा। ప్రతి కుటుంబంలో ఇదే భావన ఉంటుంది. हर परिवार में यही भावना होती है। అలాంటప్పుడు భార్య ఏదైనా ఒక విషయం గురించి మనతో మాట్లాడింది అనుకోండి, और ऐसे में पत्नी अगर कुछ विषय के बारे में हमसे बात करती है, భర్త కోపం వచ్చేస్తుంది. पति को गुस्सा आ जाता है, నాకు ఎదురు మాట్లాడతావా, इसने मुझे उल्टा जवाब दिया, నన్ను వ్యతిరేకిస్తావా इसने मेरा विरोध किया, అని చెప్పి అక్కడ గొడవ పెట్టేసుకుంటా. ऐसा कहकर वो वहां पर लड़ाई करता है। ఒక విషయాన్ని ఆలోచన చేయండి. एक विषय का विचार कीजिए, కుటుంబంలో భర్తే మాట్లాడాలా, భార్య మాట్లాడకూడదా? क्या परिवार में पति को ही बात करना है, पत्नी को बात नहीं करना है? ఆలోచనలు చెప్పడం మంచిదే. विचार बताना एक अच्छी बात है। స్త్రీలకు అధికారమును చలాయించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు కానీ स्त्री घर के ऊपर अधिकार करे, परमेश्वर ने उसको ये हक नहीं दिया, लेकिन ఆలోచన చెప్పడానికి అనుమతిని ఇచ్చాడు దేవుడు. विचार बताने का अधिकार उसे दिया गया కానీ है। చాలా మంది భర్తలకు అది నచ్చదన్నమాట. लेकिन बहुत सारे पतियों को ये विषय अच्छा नहीं लगता। అలాంటి సమయాల్లో ఎక్కువగా గొడవలు వస్తాయి. ऐसे समय में बहुत झगड़े होते हैं। నెక్స్ట్ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా కోపం రావడానికి? और कुछ दूसरे कारण है क्रोध आने के। పురుషుల నుండి ఒకటి విన్నాం కదా, స్త్రీల నుండి ఒకటి విందాం. पुरुषों ने ये कहा, स्त्री एक बताए। మీరు చెప్పరు, నాకు తెలుసు. आप नहीं बताओगे, हमें मालूम है, ఎందుకంటే సీక్రెట్స్ బయటకు వచ్చేస్తే రేపు సమస్య అవుతుంది. क्योंकि रहस्य बाहर आएगा तो कल समस्या సరే होगी। నేనే కొన్ని కారణాలు చెప్తాను. मैं ही आपको कुछ कारण बताता हूँ। మనం అనుకున్నది జరగకపోయినప్పుడు కూడా కోపం వస్తుంది. और जो हम सोचते हैं वो नहीं हो पाता तभी भी हमें क्रोध आता है। ప్రతి మానవునికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. हर मनुष्य के कुछ विचार होते हैं, ఇలా జరగాలి, ఇలా జరగాలని ఆశ ఉంటుంది మనకి. ये ऐसा हो वो वैसा हो, हमारी आशा होती है। ఆశ వేరు, అక్కడ జరిగే సంఘటన వేరు. और आशा हमारी दूसरी होती है, और कुछ वहां पर कुछ और हो जाता అన్ని है। సార్లు మీరు అనుకున్నట్టే జరిగిందా మీ జీవితంలో? हर बार क्या आपने जो सोचा वही आपके जीवन में हुआ? ఛాన్సెస్ లేవు. नहीं, चांस नहीं అలా है। జరిగితే మనం దేవుళ్ళం అయిపోతాం. अगर ऐसा हो गया तो हम परमेश्वर बन जाएंगे। అలా జరగదు. ऐसा नहीं होगा। మనం ఎన్ని అనుకున్నా हम जितना भी सोचे, దేవుడు మన జీవితంలో ఏది జరిగించాలనుకుంటాడో దానికే అనుమతి और దొరుకుతుంది. परमेश्वर जो कुछ भी हमारे जीवन में करना चाहता है उसी को इजाजत मिलती है। అలాంటప్పుడు మనం అనుకున్నది జరగకపోయేటప్పటికి और ऐसे समय जो हम सोचते हैं वो नहीं हो पाता, इसलिए మనిషి కోపం వచ్చేస్తుందట. हमें क्रोध आ जाता है। బైబిల్లో बाइबल में నయమాను అని ఒక ఆయన ఉన్నాడు. हामान नाम का एक व्यक्ति है। రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న చరిత్ర. दूसरा राजाओं का इसका 5वें अध्याय में ये चरित्र लिखा है। ఆయనకు కుష్టి వ్యాధి వచ్చింది. उसको कुष्ठ रोग आया था। అందుకని
ఎలీషా అనే ఒక ప్రవక్త దగ్గరికి స్వస్థతను పొందడానికి వెళ్ళాడు. इसलिए एलिशा एक प्रवक्ता के पास वो चंगाई पाने के लिए जाता है వెళ్ళేటప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, और जाते समय में उसने ये सोचा నేను సిరియా సైన్యాధిపతిని, मैं सीरिया का सेनाधिपति हूँ। నేను అక్కడికి వెళ్ళగానే मैं वहां पर जाते ही ఆ ప్రవక్త తన గుడారంలో నుండి బయటకు వచ్చి वो प्रवक्ता अपने डेरे से बाहर आकर నా మీద చెయ్యేసి मेरे ऊपर हाथ నా रखकर కొరకు ప్రార్థన చేస్తాడు, मेरे लिए प्रार्थना करेगा, నేను స్వస్థతను పొందుతాను मैं चंगा हो जाऊंगा, అని అనుకున్నాడట. ऐसा उसने सोचा। నయమాను ఆలోచన ఇది. और हामान का विचार ये था। నయమాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత हामान वहां जाते ही నయమాన్ అనుకున్నది జరగలేదు. और हामान ने जो सोचा वो वहां पर नहीं हुआ, కనీసం ఎలీషా ప్రవక్త బయటకు కూడా రాలేదట. और एलिशा प्रवक्ता वो बाहर भी नहीं आया। తన పక్కన ఒక పనివాడు ఉంటే उसके पास एक दास खड़ा था, ఆ పనివానితో చెప్పమంటున్నాడు, उस दास से वो कहता है उससे कह दो, వెళ్ళి యోర్ధాను నదిలో 7 సార్లు మునగమను, స్వస్థత అవుతుంది అని చెప్పేశాడు. वो कहता है जाकर योरदान नदी में 7 बार डुबकी लगाओ, आप चंगे हो जाओगे। ఆ మాట నయమానికి కోపం వచ్చేసింది. और इस बात को सुनते ही हामान को क्रोध आया। ఎందుకు కోపం? क्यों क्रोध आया? నీకు స్వస్థత కావాలి, आपको चंगाई चाहिए, దాని కొరకు ఎలీషా మార్గం చూపెట్టాడు. और उसके लिए एलिशा ने एक मार्ग आपको बताया వెళ్ళి है, బాగుపడితే అయిపోతుంది కదా. और वहां जाकर आप ठीक हो सकते हो ना। కానీ నయమాన్ ఆలోచన ఏంటంటే, लेकिन हामान का विचार क्या था? నేను అనుకున్నట్టుగా నాకు స్వస్థత కలగట్లేదు, मैं जैसा चाहता हूं वैसा मुझे चंगाई नहीं मिल रही, ప్రవక్త బయటికి రాలేదు, प्रवक्ता बाहर नहीं आया, నా నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేయలేదు, उसने मेरे सर पर हाथ रख के प्रार्थना नहीं की, అది కోపం वो వచ్చేసింది. उसे क्रोध आ गया। మన లైఫ్ లో కూడా అంతే, हमारे जीवन में भी ऐसा ही है, ఏదో జరగాలనుకుంటాం, कुछ हो जाए ऐसा सोचते ఇంకేదో हैं, జరుగుతుంది, और कुछ हो जाता है, దాన్ని తీసుకునే మనస్సు మనకు లేక और उसको हम स्वीकार नहीं कर पाते, इसलिए हमारा मन కోపానికి గురి చేయబడతాం. क्रोध से भर जाता है। ఇది ఇంకొక కారణం. ये एक कारण होता है। నెక్స్ట్ మూడోది, और तीसरा कारण, అంతా నాకే తెలుసు ఇంక మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు అనుకున్నప్పుడు కూడా కోపం వస్తుంది. और सब कुछ मुझे मालूम है, किसी और को कुछ मालूम ही नहीं है, ऐसा ఎందుకనంటే सोचते हैं। అంతా क्योंकि నాకే తెలుసు అనుకున్నప్పుడు सब कुछ मुझे मालूम है, जब हम ऐसा सोचते हैं ఎవరు ఏది చేసినా తప్పే అని నేను అనుకుంటాను. और दूसरा व्यक्ति कुछ करे तो उसे हम गलत ही समझते हैं, అందుకే అలాంటప్పుడు ఎవరు ఏది చేసినా నా కోపాన్ని తెప్పించేస్తుంది. इसलिए कोई कुछ और भी करे तो हमें उसके काम से गुस्सा आ जाता है। ఇలా కోపము రావడానికి మానవుని జీవితంలో చాలా కారణాలు ఉన్నాయి. और ऐसा क्रोध आने के लिए मनुष्य के जीवन में बहुत सारे कारण हैं। ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, एक विषय को हमें याद रखना है, కోపము రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా क्रोध आने के बहुत सारे अवकाश हो फिर भी వాటిని మనం ఆపలేం. उसको हम नहीं रोक सकते, ఎందుకంటే అవి మన చేతుల్లో లేని పరిస్థితులు అన్నమాట. क्योंकि वो हमारे हाथ में नहीं होती ऐसी परिस्थिति। కానీ लेकिन ఆ పరిస్థితులు उस परिस्थिति में మన చేత పాపము చేయించకుండా జాగ్రత్త పడగలిగే అవకాశాలు అయితే మన దగ్గర ఉన్నాయి. हमारे हाथों से कोई पाप ना हो, हम सावधान से रहे, ये हमारे हाथ में है। కోపం రాకుండా ఎవరైనా ఆపగలుగుతారు? ఇక్కడ क्रोध आने से ना आने से हम किसी को रोक सकते हैं? ఎవరు ఆపలేం. कोई भी नहीं रोक सकते। కానీ ఆ కోపములో పాపము చేయకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. लेकिन उस क्रोध में पाप ना करे ऐसी सावधानी से हम रह सकते हैं। కానీ అక్కడ కూడా మనకి ఇవ్వబడిన సామర్థ్యాన్ని మనం వాడుకోవట్లేదు. लेकिन वहां पर भी जो हमें सामर्थ्य दी गई है उसका उपयोग नहीं करते। అందుకే ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటనంటే, इसलिए हमें आज ये काम करना है। చాలా మంది చెప్పే మాట, बहुत सारे लोगों ने ये कहा, కోపం వచ్చిన ప్రతిసారి పాపం చేస్తామండి, जब भी हमें क्रोध आता है हम पाप कर देते हैं, అందుకే అసలు కోపమే రాకుండా చూసుకుంటే అయిపోతుంది కదా అని इसलिए అంటారు. क्रोध ही ना है, हम ऐसा देख ले तो अच्छा होगा ना। అది మన చేతిలో లేని పని. वो हमारे हाथ में नहीं। అందుకే కోపము పాపముగా మారకుండా ఉండాలంటే इसलिए क्रोध अगर पाप में ना बदले, इसलिए మనం చేయాల్సిన కొన్ని పనులు చెప్తాను. हमें कुछ काम करने हैं, वो मैं आपको बताता हूँ। మొదటిది, सबसे पहले ఎదుటివారు ఏది చేస్తున్నా ఫస్ట్ దాంట్లో ఉన్న మంచిని వెతకడం మనం నేర్చుకుందాం. और अगला व्यक्ति जो कुछ भी करता है उसमें हमें अच्छाइयाँ ढूंढनी है। ఫస్ట్ పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకోవడం నేర్చుకోండి. पहले आपकी जो भी सामने की परिस्थिति है उसे अच्छी तरीके से అప్పుడు देखिए, మంచి చెడులను గురించి విచారణ చేయగలిగే అవకాశం దొరుకుతుంది. तब हमें उसके बुरे और अच्छे के बारे में विचार करने का अवकाश मिलता है। అది మనం తెలుసుకోకపోతే ప్రతి సంఘటన మనకి కోపాన్ని తెప్పిస్తుంది. अगर वो हम नहीं जान पाएंगे तो उसके हर घटना हमें क्रोध दिलाएगी। అందుకే మొదట ప్రతి సంఘటనలో మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉందో క్షుణ్ణంగా తెలుసుకోగలగాలి. इसलिए हर घटना में क्या अच्छा है क्या बुरा है उसे हमें देखना है। ఇక రెండవ విషయము, और दूसरा विषय, ప్రతి మానవుడు బలహీనుడే అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. हर मनुष्य कमजोर है, ये बात हमें याद रखनी है। చాలా మంది నువ్వు అలా తప్పు చేస్తున్నావు, ఇలా చెప్తున్నావు, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి, ప్రతిసారి ఇలా హడావుడి చేస్తూ ఉంటారు. बहुत कुछ लोग कहते हैं ये बुरा करता है, वो गलत करता है, ये ऐसा करता है, बोलते रहते हैं। భూమి మీద ఉన్న ఏ మానవుడు పరిపూర్ణుడు కాదు. और संसार में जो भी मनुष्य है कोई भी परिपूर्ण नहीं है। అందరిలో లోపాలు ఉన్నాయి, हर एक के अंदर गलतियां हैं, అందరూ పొరపాట్లు చేస్తారు. हर कोई गलती करता है। అలాంటప్పుడు ऐसे మనం समय में
కాస్త ఓపికను కలిగి ఉండడం నేర్చుకోవాలి. हमें थोड़े सब्र से रहना सीखना होगा. మనం ఎప్పుడు తప్పు చేయలేదా? हमने कभी कोई गलत काम नहीं किया. ప్రతిరోజు పొరపాటు చేస్తాం. हर दिन हम गलतियां करते हैं. మన మీద ఎప్పుడైనా మనకు కోపం వచ్చిందా? क्या हमें अपने आप पर कभी क्रोध आया? ఎందుకంటే మనం తప్పు చేసినా ఎందుకు చేసామో దానికి 100 కారణాలు మన దగ్గర ఉంటాయి. क्योंकि जब हम कुछ गलत करते हैं तो उसका 100 कारण होते हैं. ఆ కారణాలన్నింటితోటి మనం చేసిన తప్పును కప్పేసుకుని కోపమును అణిచేసుకుంటాం. और उन कारणों को देखकर हमारे क्रोध को जब देखते हैं तब हम इसे दबा लेते हैं. కానీ ఎదుటివారు చేసినప్పుడు जब अगला व्यक्ति ये गलत काम करता है వారి కారణాలు మనం వినం. तो उसके कारण हम नहीं सुनते. వారు చేసిన తప్పు ఒకటే చూస్తాం. उसने जो गलती की है उसी को हम देखते हैं. అందుకనే మనం కోపం చేత ఎదుటివారి ఎడల పాపమును కనపరుస్తూ ఉన్నాం. इसलिए हम क्रोध के द्वारा अगले व्यक्ति के ऊपर पाप करते हैं. నెక్స్ట్ మూడో విషయం, और तीसरा विषय, మనల్ని ఎంత ప్రేమించుకుంటామో हम अपने आप से कितना प्यार करते हैं. మన పొరుగు వారిని కూడా అంతే ప్రేమ చూపించినప్పుడు और हम जब अपने पड़ोसी को उतना ही प्यार दिखाए तब మనలో కోపము రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. हमारे अंदर क्रोध ना आए, इसलिए हम सावधानी से रह सकते हैं. మనకి ఎవరైనా ఒక ఇష్టమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, अगर हमारे कोई बिन पसंद का व्यक्ति कोई है, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా वो कितना भी गलत करे, కోయి బాత్ నయ్యా అంటాం. हम कोई बात नहीं ऐसा ఏం ప్రాబ్లం లేదులే, कुछ प्रॉब्लम नहीं है. ఎందుకంటే వాళ్ళంటే మనకు చాలా ఇష్టం. क्योंकि अगला व्यक्ति मुझे बहुत पसंद है. అదే ఇష్టం లేని వ్యక్తి చిన్న తప్పు చేసినా और वही जिसको हम पसंद नहीं करते वो कोई गलती करे దాన్ని భూతత్వంలో పెట్టి చూసి గొడవ పెట్టుకుండా, तो उसे हम बड़ा करके उसे देखते हैं. అదే ఎదుటి వారిని మనకులాగా ప్రేమించడం నేర్చుకున్నాం అనుకోండి, और अगले व्यक्ति को हम अपने समान अगर प्रेम करना सीखेंगे అప్పుడు ఎవరి మీద కూడా ద్వేషం పెంచుకునే అవకాశాలు ఉండవు. तो किसी के ऊपर भी हम द्वेष को नहीं बढ़ा पाएंगे. నెక్స్ట్ నాలుగవది ఏంటంటే, और चौथी बात मैं आपको बताता हूँ, ఎంత కోపం వచ్చినా कितना भी क्रोध आए సూర్యాస్తమయం లోపల ఆ కోపం మనలో నుండి తీసేసుకోవాలి. और सूर्य अस्त होने से पहले हमें उस क्रोध को निकाल దాన్ని అలాగే పెంచి పోషించారు అనుకోండి, अगर उसी को आप ऐसे ही बढ़ाते जाओगे ఆ కోపము పగను ఆశిస్తుందట. और वो क्रोध बदले में बदल जाएगा ఏదో ఒక రోజు అది ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. और किसी ना किसी दिन वो बदला लेगा. అందుకే సూర్యాస్తమయం లోపల ఆ కోపం క్లియర్ అయిపోవాలి. इसलिए सूर्य अस्त होने तक उस क्रोध को आपको हटाना है. ఎదుటి వారితో మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. अगले व्यक्ति से आपको शांति से बात మళ్ళా करनी నెక్స్ట్ డే అంత కూల్ అయిపోవాలంతే. है. और अगले दिन सब कुछ शांत हो जाना चाहिए. అలాంటి వైఖరి మనం కలిగి ఉండగలిగితేనే अगर ऐसा रवैया हम बना लेंगे మన భక్తిని మనం तो కాపాడుకోగలుగుతాం. हम अपने भक्ति को बचाएंगे. లాస్ట్ కి ఇంకొక విషయం చెప్తాను. और आखिर में एक विषय और एक बताऊंगा. కోపం మనకు కలుగు చేసే నష్టం ఏంటంటే, और क्रोध के द्वारा हमारा क्या नुकसान होता है, దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చెడగొట్టేస్తుంది. परमेश्वर के बीच में हमारे जो रिश्ता है उसे वो खराब बिगड़ जाता है. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో సమాధానం ఉంటేనే अब हमारे दोनों के बीच में शांति है तभी దేవునికి మాకు మధ్య సమాధానం ఉంటుంది. हमारे और परमेश्वर के बीच में शांति रहती ఇంత है. కొట్లాట పెట్టుకున్నాను, अगर इनसे हमारा झगड़ा हो जाएगा దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నన్ను ఆశీర్వదించు నాయనా. और परमेश्वर के कलीसिया में जाकर हम प्रार्थना करते हैं, परमेश्वर मुझे आशीर्वाद दो, దేవుడు మన ప్రార్థన ఆలకించడు. परमेश्वर हमारी प्रार्थना नहीं सुनेगा. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ కట్ అయిపోయింది అనుకోండి, क्योंकि यहाँ पर सिग्नल कट हो जाएगा, అక్కడ तब సిగ్నల్ కూడా కట్ అయిపోతుంది. वहाँ का भी सिग्नल कट हो जाएगा. సిగ్నల్ లేని ఫోన్ ఎంతసేపు వాడతాం? और बिना सिग्नल का फोन आप कितनी देर उपयोग करो. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ కనెక్ట్ అవ్వాలంటే और फिर से अगर यहाँ का हमारा सिग्नल बनना है ఇక్కడ సిగ్నల్ కట్ సెట్ तो కావాలన్నమాట. यहाँ का सिग्नल सेट करना होगा. అందుకే అంటాడు, इसलिए ये कहता है సూర్యాస్తమయం లోపల ఆ కోపము క్లియర్ అయిపోవాలి, सूर्य अस्त होने से पहले आपका क्रोध हट जाना चाहिए. సమాధానమును మళ్ళా కాపాడుకోవాలి. शांति को फिर से बनाए रखना है. అందుకే కోపము దేవునికి మనకి మధ్య ఉన్న బంధాన్ని పాడు చేసేస్తుంది. కాబట్టి इसलिए क्रोध हमारे और परमेश्वर के बीच का रिश्ता खराब करता है. इसलिए సాతాను మాటి మాటికి మన చేత పాపమును చేయించే ప్రయత్నాలు చేస్తాడు. शैतान बात बात में हमसे पाप कराए, इसलिए वो हमें उकसाता है. కాస్త మనం మెలకువతోటుంటే हमें जागरूक होकर अगर सोचना है, ఆ నష్టము జరగకుండా జాగ్రత్తను वो తీసుకోగలుగుతాం. नुकसान होने से पहले हमें सावधानी बरतनी है. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, परमेश्वर इन वचनों को आशीर्वादित करे. తల వంచి కళ్ళు మూసుకుందాం. हम अपने सर को झुकाकर आंखें बंद करेंगे. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. परिशुद्ध परमेश्वर, आपके नाम का धन्यवाद करते हैं. దేవా, మీకును మాకును మధ్య ఉన్న సమాధానం అనే బంధాన్ని నాశనం చేయడానికి, आपके और हमारे बीच में जो शांति की वाचा है उसे बिगाड़ने के लिए సాతాను మాట మాటికి మా చేత పాపమును చేయిస్తూనే ఉన్నాడు నాయనా. शैतान बात बात पर हमें पाप के लिए उकसाता है. ఈ రోజు నుండి అలాంటి పరిస్థితి మా జీవితంలో రాకుండా, आज से ऐसी परिस्थिति हमारे जीवन में ना आए, इसलिए మేము కోపమునకు గురి చేయబడినప్పుడు हम क्रोध में जब आगे बढ़ते हैं तब ఆ కోపం మాలో పాపముగా మారకుండా జాగ్రత్త పడే భాగ్యాన్ని దయచేయండి. वो क्रोध हमारे अंदर पाप ना बन जाए, ऐसा भाग्य हमें दीजिए. మోషే కోపము వలన పాపము చేసి నష్టపోయాడు నాయనా.
मूसा ने क्रोध के द्वारा पाप करके उसने नुकसान सहा, మేము అట్టి మార్గంలో వెళ్లకుండా మాకు జ్ఞానమును దయచేయండి. और हम भी ऐसे मार्ग में ना जाए, हमें ज्ञान दीजिए। విన్న ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి. जिन बातों का हमने सुना है उसे हमारे हृदय में फलवंत వాక్యాన్ని करें। అనుసరించి జీవించే జ్ఞానమును మాకు దయచేయమని वचनों का पालन करते हुए जीवन जिए, ऐसा ज्ञान हमें दया యేసు करें। నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन।